ఈ సగం సగం పనులు మానేయండ్రా అంటే ఎదవలు వినరు, సగం సగమే చేస్తారు. ఒక పోస్ట్ వేసారు వాళ్ళు బాలకృష్ణ గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో, అంటే సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ని వీళ్ళు ఇక్కడ వేశారన్నమాట. బాలకృష్ణ గారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, హీరోయిన్ అంజలి గారి పట్ల, అలాగే ఆ ఫంక్షన్లో మందు తాగారని చెప్పేసి అని ఒక సగం వీడియోని కట్ చేసి వేసాడు. ఇక ఫుల్ వీడియో ఇక్కడ పెడుతున్నాం, తగలాడు పనికి మారి. మన బతుకులకు సిగ్గు ఎగ్గు లేదు. ఎవడు ఎన్ని రకాలుగా తిట్టినా, ఎంతమంది తిట్టినా సిగ్గు అనేది అస్సలు రాదేంటారు. మీ బతుకులకి, మీ జన్మకి సిగ్గు అనేది రాదురా. ఏదైనా కానీ సగం సగం పనులే. ఆ కింద కామెంట్లో ఒకడు ఏమన్నాడు తెలుసా, సగం పనులకు పుట్టిన అదోళ్ళు అలాగే చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇంకెంతసేపు బాలకృష్ణ గారి పైన ఏడవాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవాలి? వీళ్ళకి ఏంటంటే న్యూస్ ఏమీ లేదు, వార్త ఏమీ లేదు, ఏదో రకంగా 10 మంది తిట్టించుకోకపోతే నిద్ర పట్టదు. ఖచ్చితంగా ప్రతిరోజు ఎదవ అవ్వాల్సిందే. ఎదవ అవ్వందే వాళ్ళకి నిద్ర పట్టదు. సాక్షి ఊడికి కానీ, సాక్షి యాజమాన్యానికి కానీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ అడ్మిన్ గారికి కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఎదవైపోవాల్సిందే. ప్రతిరోజు అందరి చేత అమనబూతులు తిట్టించుకోవాల్సిందే. లేకపోతే నిద్ర పట్టదన్నమాట. ఆ ముద్ద నోట్లో దిగదన్నమాట వీళ్ళకి. పనికి మళ్ళీ అదోలారు. అక్కడ ఏం జరిగిందో ఏంటో చూడండి. పనికి మళ్ళీ సగం సగం వీడియోలు కట్ చేసి ట్రోల్ చేయడం కాదు. ఇంత నీచానికి ఎలా దిగజారిపోతారో మాకు అర్థం కాదు అసలు. అంటే మీ యాజమాన్యం బుద్ధులు మీకు వచ్చినాయా, లేదంటే వాళ్ళు చెప్తేనే చేస్తారా మాకు అర్థం కావట్లా. అక్కడ జరిగింది వేరు, అక్కడ వాళ్ళు సరదాగా ఉన్నారు, చక్కగా నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత కూడా మీరు చూడవచ్చు ఏం జరిగింది ఏంటి అనేది. వీడు మాత్రం సగం వీడియో కట్ చేసాడు. బాలకృష్ణ గారు అంజలి గారిని తోసేశారు. అక్కడ మంతు అవుతున్నాడు ఆయన. ఈ విష ప్రచారం మనకి. ఆయన కాలు కోటి సరిపోతుంది. మీ బతుకులు పనికి మరి. ఈ సగం సగం మానేయండిరా, సగం సగం పనులు మానేయండిరా అని చెప్పేసి 100 సార్లు చెప్తాం. అన్నీ సగం సగం పనులే. ఇక్కడ కామెంట్ పెడతాం, చూసి తగలాడు ఏమన్నాడు. ఆయన పేరేంటో తెలదు కానీ నిజంగా ఆ కామెంట్ చదివిన తర్వాత నువ్వు ఇంకా పోస్ట్ డిలీట్ చేయలేదంటే ఇంకా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకోవాలా. వాస్తవాల ప్రచారాలు చేయలేం, వాస్తవాలు చెప్పలేం. అబద్ధాల పత్రిక, రోజు అబద్ధాలు చెప్పాల్సిందే, అందరి చేత తిట్లు తినాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి గారి కానించి వైసీపీ నాయకులు అందరూ అంతే. ఒక పక్క అంబటి రాంబాబు, ఒక పక్క గోరంట్ల మాధవ్, ఇంకో పక్క అవంతి శ్రీనివాస్. గోరంట్ల మాధవ్ ఇప్పించేసాడు, కళ్ళకద్దేసుకున్నారంటారు. అప్పుడు ఎరా మహాభాగ్యం మహాదర్శనం అని చెప్పేసి ఏం చేశారు అప్పుడు? సాక్షి ఉన్న అడుగుతున్నా, సాక్షిలో పనిచేసి ఉన్నో పోనీ యాజమాన్యాన్ని. సరే యాజమాన్యం అనుమతి లేకుండా ఇలాంటివి రావు కాబట్టి ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో, యాజమాన్యం కూడా అవసరం లేదులే, ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడే. గోరంట్ల మాధవ్ చూసినప్పుడు ఏం చేసావు? అంబటి రాంబాబు గంట అరగంట అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏమైపోయావు? అంటే అది అసభ్య ప్రవర్తన కాదు. చుట్టూ అంతమంది పనికిమాల యాదవంలో పెట్టుకొని మీరు వాళ్ళ నీతి సూక్తులు చెప్పాలి కదా. అక్కడ దాకా వద్దు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంటే స్వయంగా తన సొంత చెల్లి షర్మిల కట్టుకున్న చీర పైన కూడా కామెంట్లు చేశాడు చూసారా. అది అసభ్యకరమైన ప్రవర్తన. అంటే ఏ అన్నా కూడా, ప్రపంచంలో ఏ అన్నా కూడా తన సొంత చెల్లి కట్టుకున్న బట్టలపైన కామెంట్ చేసిన పాపను పోలా ఇవాళ వరకు కూడా. ఆ దౌర్భాగ్యం మేము ఆంధ్రప్రదేశ్లో చూసాం. అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడేస్తాడు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేస్తాడు. భార్యలు అంటాడో, కార్లు అంటాడో, మహిళలు ఏమాత్రం గౌరవించి మాట్లాడటం. దాన్ని ఏమనాలి మరి? ఏడో మాకండి, మీ సగం సగం పనులు చేయమాకంటారా. ఉన్న వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళ బాధ ఏంటంటే ఏదో రకంగా ఒక వార్త మన దాంట్లో తిప్పుతూ ఉండాలి, విషయం కక్కుతూ ఉండాలి, విష ప్రచారం చేస్తూ ఉండాలి. ఏ ఇంటికి వాసం కూడదు అక్కడ. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా మీ గురించి ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ పొద్దులు ఎత్తి అశుద్ధం తింటారా, అన్నం తినరు. సాక్షి యాజమాన్యం కావచ్చు, సాక్షిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పూర్తిగా అన్నం మానేశారు. తినేది మొత్తం అశుద్ధమే. వాళ్ళ అశుద్ధం తిని వాళ్ళ ఆలోచన విధానాలు కూడా అలాగే తయారైనవి. ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ముందు వెనక కట్ చేయాలి. ముందు వెనక కట్ చేసి వీళ్ళకి అనుకూలంగా మనం ట్రోల్ చేసేయాలి. అదో సునకానందం వరే. పనికిమాల సొంతలారా, మిమ్మల్ని మించిన పనికిమాల లేదోళ్ళు ఇంకెవడో ఉండటరా. గొర్రెలు అంతే. ఆ కామెంట్లో అయినా సరే
అంతమంది అన్ని రకాలుగా బూతులు తిడుతున్నారు కదా, ఎందుకు తిట్టించుకోవడం అంటున్నా. వాస్తవం ప్రచారం చేస్తే నీ సొమ్ము ఏమైనా పోయిందా? ఇప్పుడు అంత విషం కక్కాల్సిన అవసరం ఏమైనా ఉందా? విషం కక్కాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అంత దూల ఎందుకంటున్నా మనకి? నీకు మళ్ళీ అదొక సాక్షి చూడాలంటే చాలా పరమ దరిద్రం అది. నేను చాలా సందర్భాల్లో చెప్పు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. అది అసలు పత్రికే కాదురా బాబు. అందులో వచ్చేది కేవలం డేట్ ఒకటి కరెక్ట్గా ఉంటుంది అంతే. డేట్ తప్పితే డేటు ఆ లోగో, అది తప్పితే అన్నీ అబద్ధాలే. మరి అందులో పనిచేసే వాళ్ళు అయినా సరే కడుపు అన్నదంటారు, గడిది అంటారు, మాకు అర్థం కావట్లేదు. ఒక మాట అనేస్తారు ఊరికే, సగం పనులు ఊరికే ట్రోలింగ్ మాట తిప్పి వేయాలా, తిట్టించుకోవాలా. మళ్ళీ తిరిగి ఇక తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో, తెలుగుదేశంలో అలా తిడుతున్నారో తిడతారు. మరి మనం చేసి పత్యాపారాలు ఎలాంటివి అనమాట. ఆ వీడియోలో ఉన్నదేంటి, నువ్వు ప్రచారం చేసేది ఏంటి, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కొంచెం అవగాహన మనకైనా ఉండాలి కదా. అవగాహన లేకుండా కార్యక్రమాలు చేస్తే ఇలాగుంటుంది, తిరిగి తిట్టించుకోవాలి. ఇంక విలువలు, విశ్వసనీయత, మహిళల గౌరవం అనేది మీరే మాట్లాడాలి. మన పార్టీ అంతా ఒక రోత, అంతా ఒక బూతు. ఎవడో కూడా ఒక్కడ కూడా సక్రమంగా మాట్లాడినోడు ఎవ్వడూ ఉండడు అక్కడ. నువ్వు తిరిగితే అంతా పెంటే. పైగా ఇక్కడ మీరు విలువలు, విశ్వసనీయత, తొక్క, తోటకూర, బొక్క, బోసానం, ఈ బొక్కలో మాటలు ఇక్కడ మీరు మాట్లాడాలి మా దగ్గర. దేనికైనా కొద్ది విధానం ఉంటుంది. వార్తగా చూపించడంలో తప్పులేదు, మేము దానికి కాదనట్లేదు. ఒకవేళ నిజంగా జరుగుందనుకో, నువ్వు చూపించడంలో తప్పులేదు. లేని దాన్ని క్రియేట్ చేసామనుకో, తిరిగి తిట్టించుకోవాలా. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నాం మేము. అసలు అవసరం లేదు, అసలు ఆ ప్రస్తావన లేదు. ఇప్పుడు మనం కట్ చేసి ట్రోల్ చేస్తే సునకానందం అంతే. మీకు మీరు సునకానందం పొందాలంతే. బాలకృష్ణ గారిని ట్రోల్ చేయించేస్తున్నావురా, అది తిప్పేద్ది. ఇంత ముందేమో అది గతంలో చేశారు అలాగా. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. నువ్వు అలా ఒక వీడియో కట్ చేసే కానీ దాని ఫుల్ వీడియో ఎమ్మటే వచ్చేసింది, కామెంట్ రూపంలోనే వచ్చేసింది. మరి అదో సగం ఎందుకు పనులు చేస్తారా? ఇదిగో వాస్తవం, ఇది జరిగింది, ఇది అక్కడ మీరు చెప్పినంతగా అక్కడ ఏం జరగలేదు, చూసావు కదా. అది ఇలాంటి పత్యాపరం పనులు మాని 10 మంది తిట్టించుకోమాకంటారా. అడ్మిన్ గడుకో లేదంటే సాక్షిలో పనిచేసే ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడికో చెప్తున్నా, తిట్టించుకోమాకండి. చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది. మీరు అంతకు మించి చేసేది ఏమి లేదు. ఇంకా మనం ఇవాళ ఒక బాధ్యతాయుతమైన మీడియా అని చెప్పేసి పెట్టేసుకొని బాధ్యత లేకుండా సగం కట్ చేసి మీరే మార్పు చేసి మీరే ప్రచారం చేస్తే ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి నడుస్తుంది. రేపు అధికారంలో ఉండరు, అధికారం కోల్పోయారు అనుకో, మీ పైన, మీ యాజమాన్యం పైన ఇలాంటి ట్రోలింగ్స్ అనేకం వస్తాయి. ఆ రోజు మనకు ఒక్కటి ఏడ్చినా కానీ ప్రయోజనం ఉండదు. మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో, మా వీడియోలు కట్ చేసారు. కట్ చేయడం మీకు ఒక్కడికే వచ్చేటి, అందరికీ వచ్చి కట్ చేయడు. ఎవరు కట్ చేయలేడు, మేము కట్ చేయలేమేంటి, ముందు వెనక కట్ చేసేయలేమేంటి. అంటే మీరే ఉసుగొలుపుతున్నారు అట్లకి. దానికి ప్రేరణ మీరే. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళు ట్రోల్ చేస్తారనమాట. అదే పొద్దున మళ్ళీ ఒక్కటి ఏడ్చేయాలి మనం. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారో, ఆయన సతీమణిని ట్రోల్ చేస్తున్నారో, సాక్షి ఎవరి పేరు మీద ఉంది, ఆయన సతీమణి పేరు మీద ఉంది. మరి సగం కట్ చేసింది ఏంటి? అందులోనే ఇప్పుడు ఎందులో అన్నా ఈనాడులో వస్తేనో, లేదంటే ఏబిఎన్లో వస్తేనో, టీవీ5లో వస్తేనో ఆ ముగ్గురు యాజమాన్యాన్ని, బిఆర్ నాయుడు గారిని, రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని బూతులు తిట్టేస్తాం కదా మనం. రేపు పొద్దున అదే పరిస్థితి మీకు రాదని చెప్పేసి నమ్మకం ఏంటి? తిట్రా, ఇవాళ సాక్షి అని పిలుతున్నారంటే అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నా మాత్రం గౌరవం అనుకో. రేపు పొద్దున అధికారం కోల్పోయారనుకో, మీరు ఎలా తిడుతున్నారో అలాగే తిడతారు. అప్పుడు యాజమాన్యాన్ని పేర్లు పెట్టి, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టి చక్కగా మీరు ఎలాగైతే లకారాలతోని వాటితో వీటితో సంబోధిస్తున్నారో అలాగే సంబోధిస్తారు. అప్పుడు దోలు తిడుతుంది బాగా. కొద్దిగా ఎథిక్స్, విలువలు పాటించండి, దిగజారిపోమాకండి. అది మీకు మంచిది. అది